వరంగల్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పార్టీ శ్రేణులతో పాటు సామాన్య జనం పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ప్రత్యేక వాహనాల్లో పార్టీ జెండాలు చేతబూని వరంగల్కు బయలుదేరారు. ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి పార్టీ పండుగకు తరలివెళ్లారు. కేసీఆర్ ఏం మాట్లాడుతారన్న ఆసక్తి ఇటు పార్టీ శ్రేణుల్లో అటు జనాల్లో నెలకొంది. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివెళ్లిన కార్యకర్తలతో రహదారులు గులాబీమయమయ్యాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ భాస్కర్ అందిస్తారు. నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ప్రత్యేక వాహనాల్లో బయలుదేరుతుండేటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ఒక బైపాస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలంతా కూడా ప్రత్యేక వాహనాల్లో వరంగల్ తరలివెళ్తుండేటువంటి దృశ్యాలను చూస్తున్నాం. వారంతా కూడా వారి వారి ప్రాంతాల్లో పార్టీకి సంబంధించినటువంటి జెండాలు ఎగురవేసిన తర్వాత అత్యంత ఉత్సాహంతో వారంతా కూడా బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మనం పెద్ద ఎత్తున వాహనాలంతా కూడా ఇక్కడ బార్లు తీరినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఆర్టీసీ బస్సులు కానీ కార్లు ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో వాళ్ళంతా కూడా ఇక్కడ బయలుదేరుతున్నారు. తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశంలో వీరంతా కూడా కేసీఆర్ సమావేశంలో కేసీఆర్ ఏ రకమైనటువంటి ప్రసంగం చేస్తారు, ఏ రకమైనటువంటి మార్గనిర్దేశం చేస్తారనేటువంటి దాని మీద చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇక్కడ కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి నేతలు వారిని అడిగి తెలుసుకున్నాం. ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఈరోజు మేము మహబూబ్నగర్ నుండి మా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మహబూబ్నగర్ నుండి కేసీఆర్ గారి 25వ వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి రజతోత్సవ సభకు భారీ ఎత్తున మేము ఇక్కడ నుంచి బయలుదేరుతా ఉన్నాం. కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా బయలుదేరుతున్నారు. మహబూబ్నగర్ పట్టణం నుంచి మహబూబ్నగర్ అసెంబ్లీకి వెళ్ళి కూడా చాలామంది ముఖ్యమైన నాయకులు మరియు ప్రజలు కూడా బయలుదేరుతున్నారండి. గులాబీ దండు వరంగల్ పోవాలని ఉత్సాహాలుతున్నారు. ఎప్పుడెప్పుడు మనమంతా కూడా వరంగల్ చేరుకోవాలి, జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొవాలనేటువంటి ఉత్సాహాన్ని చూపేటువంటి దృశ్యాలు చూస్తున్నారు. వారంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వాళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి తరచి వచ్చి వాళ్ళంతా వరంగల్ వెళ్లేందుకోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.